నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మానస సరోవర్ విల్లాస్ లో ముగిసిన వినాయక చవితి వేడుకలు, వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న మానస సరోవర్ నివాసితులు। జంగారెడ్డిగూడెంలోని కుర్రువారి వీధిలో మట్టి వినాయక విగ్రహాన్ని సాంప్రదాయబద్ధంగా నిమజ్జన కార్యక్రమ నిర్వహణ, అత్యంత భక్తి శ్రద్ధలతో నీళ్లు పోసిన మహిళలు। జంగారెడ్డిగూడెంలోని డాంగే నగర్లో విఘ్నేశ్వరుడికి 108 రకాల నైవేద్యాల సమర్పణ, గ్రామోత్సవంగా వినాయక మండపం వద్దకు చేరుకున్న మహిళలు। అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది। టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి। పండుగ అంటే ప్రతి ఒక్కరికి ఆనందమే, ముఖ్యంగా వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి సంబరమే। చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే పండుగే వినాయక చవితి। ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానస సరోవర్ విల్లాస్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు। చవితి వేడుకలు ముగింపులో భాగంగా ఆదివారం స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు। మానస సరోవర్ విల్లాస్లో స్వామివారిని ఊరేగించారు। ఈ ఊరేగింపు సందర్భంగా చిన్న భేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా సందడి చేశారు। ముఖ్యంగా వయస్సును మరిచి డ్యాన్సులు వేశారు। ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు। అనంతరం కార్లతో భారీ ర్యాలీగా వినాయకుడిని కరాటం జలాశయం వద్దకు తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు। ఈ కార్యక్రమంలో మానస సరోవర్ విల్లాస్లోని ప్రముఖులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు। పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితి వేడుకలు జరిపిన జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ గణేష్ యూత్ సభ్యులను పలువురు అభినందిస్తున్నారు। వినాయక చవితిని పురస్కరించుకుని గణేష్ యూత్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని కుర్రువారి వీధిలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు। ఉత్సవాల ముగింపులో భాగంగా సోమవారం మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేశారు।
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మట్టి వినాయకుడికి ఆదిత్య చేతుల మీదుగా క్షీరాభిషేకం చేశారు. అనంతరం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేస్తూ వినాయక నిమజ్జనం జరిపారు. అదేవిధంగా ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన స్వామివారి లడ్డు ప్రసాదాలను వేలంపాటలో దక్కించుకున్న నార్గాని సత్యనారాయణ అండ్ సన్స్ కుర్రు ప్రకాష్ నాయుడు, కుర్రుస్వామి నాయుడులకు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, జట్టి సత్య ఆదిత్యలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా విగ్రహాన్ని అందించిన బోయిన వెంకట రామకృష్ణ అండ్ సన్స్ కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత సాంప్రదాయంగా పర్యావరణాన్ని కాపాడుతూ ఈ వేడుకలు జరిపామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పాత బస్టాండ్ కురువారి వీధి నందు శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి 20వ వార్షికోత్సవములు మహోత్సవములు రంగరంగ వైభవంగా జరిగినవి. మరి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పాత బస్టాండ్ కురువారి వీధి నందు మట్టి విగ్రహాన్ని ఇక్కడికిక్కడే తయారు చేయించి మరలా నిమజ్జనం కూడా ఇక్కడే తయారు చేసేలాగా కమిటీ వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ మహిళలు అందరూ కూడా స్వామివారికి ఇక్కడే నిమజ్జనం చేసుకునే అవకాశం ఇక్కడ జంగారెడ్డి పట్టణ మహిళలు అందరికీ కూడా వినియోగించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీ జట్టి గురునాథరావు గారికి, శ్రీ జట్టి సత్య ఆదిత్య గారికి, కమిటీ సభ్యులు గణేష్ యూత్ వారికి మరియు మాకు సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు ప్రజలందరినీ కూడా కాపాడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా జరుపుకోవాలని మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాము. నిమజ్జనం చేసిన తర్వాత ఈ మట్టిలో జామ మొక్క మరియు కొబ్బరి మొక్కలు పెట్టి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మొక్కలు ఇచ్చిన దాత వెట్రాల హనుమంతు గారు, వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగే నగర్లో విఘ్నేశ్వరుడికి 108 రకాల నైవేద్యాలను భక్తులు సమర్పించి వారి భక్తిని చాటుకున్నారు. పట్టణంలోని డాంగే నగర్లో ఉన్న సచివాలయం సమీపంలో వినాయక చవితి పందిరిని ఏర్పాటు చేశారు. ఈ పందిరిలో వినాయక విగ్రహాన్ని ఉంచి పూజలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం స్వామివారి భక్తులు 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వినాయక చవితి వేడుకలను జరుపుతున్నామన్నారు. ఈ ఏడాది స్వామివారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించామన్నారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ స్వామివారి కృప వల్లే 108 రకాల నైవేద్యాలను సమర్పించగలిగామన్నారు. తామంతా ఐక్యంగా ఉంటూ వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నామని, రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా చవితి వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మన జంగారెడ్డిగూడెం డాంగినగర్ 10వ వార్డు సచివాలయం సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఉత్సవాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా స్వామివారికి అనునిత్యం ప్రతినిత్యం స్వామివారికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి 7 సంవత్సరాల సందర్భంగా పూర్తయినటువంటి సందర్భంగా స్వామివారికి భక్తులందరూ కూడా వారి యొక్క గృహాల నుండి వారి యొక్క స్వహస్తాలతో స్వామివారికి ప్రీతికరమైనటువంటి 108 రకాలైనటువంటి మధురమైనటువంటి పదార్థాలను తీసుకువచ్చి ఇక్కడ నుండి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి ఆ యొక్క తీసుకొచ్చినటువంటి ఆ యొక్క స్వామివారికి ప్రీతికరమైనటువంటి 108 రకాలైనటువంటి మధుర పదార్థాలని ఇక్కడ స్వామివారికి సమర్పించారు. ఇక్కడ భక్తులందరూ కూడా ప్రతినిత్యం స్వామివారిని ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క సన్నిధానంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో స్వామివారికి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయటం, పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. అందులోనూ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటివి మోదకాలు, గుడోపహారం, కుడుములు, ఉండ్రాళ్ళు, చలివిడి, వడపప్పు, పూతరేకులు ఇత్యాది మధురమైనటువంటి పదార్థాలన్నీ కూడా స్వామివారికి నివేదించి భక్తులు ఇవన్నీ కూడా వారి యొక్క స్వహస్తాలతో తయారు చేసుకువచ్చి స్వామివారికి సమర్పించడం జరిగింది. డాంగేనగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక వినాయకుడి వారిని చిన్నపిల్లల దగ్గర నుంచి నిలబెట్టి ఇప్పటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో నిలబెట్టామండి. ఈ సందర్భంగా ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు 108 రకాల ప్రసాదాలతో మేమందరం కలిసి 108 రకాల నైవేద్యాలు తీసుకొచ్చి స్వామిని ప్రత్యేకంగా పూజించాలని గ్రామోత్సవంగా తిరిగి నైవేద్యాలన్నీ స్వామికి అర్పించడం జరిగిందండి. ఇక్కడ చాలా బాగా జరుపుకుంటున్నాం పూజలు. ఇక్కడ అందరూ ఒకరికొకళ్ళు సపోర్ట్గా ఉండి అందరం కలిసి ఈ వినాయకుడికి ప్రతి సంవత్సరం కూడా కొత్తగా ఇంకా కొంచెం పెంచుకుంటూ చాలా బాగా జరుపుకుంటున్నామండి. మేము చాలా సంతోషంగా ఉంది మాకు. ఈరోజు అసలు అనుకోలేదు మేము 108 ప్రసాదాలతో స్వామికి నైవేద్యం సమర్పిస్తామని. ఒక ఆలోచన వచ్చినప్పుడు మా వాళ్ళందరూ కూడా ఒకరికొకళ్ళు అనుకొని అందరం కలిసి స్వామికి 108 నైవేద్యాలు సమర్పించడం జరిగిందండి. ఆ స్వామి కృపకు మేము పాత్రం ఎప్పుడూ కావాలని, ఆ వినాయకుని ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ 10వ వార్డు సచివాలయం గణపతి వరసిద్ధి వినాయకుడిని పెట్టుకొని 7 సంవత్సరాలు అవుతుంది. దానికి అందరికీ 108 రకాలు నైవేద్యాలు చేసుకొని ఆ గ్రామోత్సవం అందరం తెల్లి భక్తి శ్రద్ధలతోటి సమర్పించుకున్నాము. ఆ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉండాలని కోరుతున్నాము. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. పట్టణంలోని పలు వార్డులలో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. దీనిలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల డైరెక్టర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిపైన రామలింగేశ్వరరావు, నాయకులు పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్ కుమార్, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజు, పాల్, షేక్ ముస్తాఫా, మద్దిపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా ఐక్యమత్యంతో ఉంటూ పండుగలు జరుపుకోవడం శుభపరిణామమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలుచోట్ల వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో భాగంగా అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, బాయ్స్ హైస్కూల్, కొత్తపేట, సాయిబాలాజీ టౌన్షిప్, త్రివేణి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన అన్న సమారాధనను జెట్టి గురునాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయక మండపాల కమిటీల సభ్యులను అభినందించారు. తొలుత విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా అన్న సమారాధనలు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ తెలిపారు. పట్టణంలోని రామచంద్రపురంలో వేంచేసి ఉన్న రామాలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనను ప్రముఖులతో కలిసి కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల కమిటీల సభ్యులను అభినందించారు. తొలుత విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిమి సత్యనారాయణ, మహంకాళి రాంబాబు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, కోనేటి చంటి, నంగులూరి జగత్, గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సిల్వర్ వోక్స్. ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన ఏసీ తరగతి గదులు, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, మీ చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక భౌతిక సామర్థ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యా విధానం, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలో మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ఆదివారం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని సత్యసాయి ట్రస్ట్ వద్ద అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అదేవిధంగా గత 5 రోజులుగా పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన సూపర్ స్టార్ అభిమాన సంఘం ప్రతినిధి మాట్లాడుతూ MKMY ద్వారా బవిరిశెట్టి మురళీకృష్ణ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యుల జీవితాలలో ముఖ్య రోజులను మురళి ఎంతో ఘనంగా జరుపుతున్నారన్నారు. తమలాంటి అభిమానులకు ఆయన ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కె పవన్చారి, కోటమర్తి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఆదిత్య, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పౌర్షిక్ మురళీకృష్ణ గారి దంపతులకి ఈరోజు 35 సంవత్సరాలు పూర్తయ్యే సార్ వివాహం జరిగి 38వ సంవత్సరంలో అడుగుపడుతున్న సందర్భంగా మా ఫ్రెండ్స్ సత్పల్లి డివిజన్ నుంచి మేము ఒక 3 మెంబర్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చామండి. ఈ శుభాకాంక్షలు తెలియజేసి ఈ రోజు కన్నా ముందు గత 4 days అంటే 4 రోజుల నుంచి కూడా సార్ వినాయక చవితి మొదలు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కూడా అన్నదానం చేసే కార్యక్రమం కానీ అసలు సార్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే సార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి మే 31 బర్త్డే, తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే ఆగస్టు 9, తర్వాత మేడం గారి బర్త్డే ఫిబ్రవరి 20, తర్వాత సితార పాప కానీ గౌతమ్ కృష్ణ కానీ చూడండి. అసలు కృష్ణ గారి ఫ్యామిలీలో ఏ ఒక్కరిని కూడా వదలకోకుండా ప్రతి విషయంలో కూడా ముందుండి అన్నదానం చేసే కార్యక్రమం కానీ బర్త్డే కార్యక్రమాలలో కూడా ముందుండి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్న మా బవిరిశెట్టి మురళీకృష్ణ సార్కి నేను గురువు గారు అంటుంటాను సార్. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ ఉన్న పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కూడా అక్కడ అన్నదానం చేశాము. అన్నదానం చేసిన దాంట్లో అక్కడ సత్యసాయి ట్రస్ట్ వారు అసలు మంచి ఆహారాన్ని ఏర్పాటు చేశారు. అంటే సార్ సూచనల మేరకు అక్కడ చేశారు. అక్కడ సత్యసాయి ట్రస్ట్ వారికి, ఆ బోర్డుని నిర్వహిస్తున్న నిర్వాహకులకి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన మా బవిరిశెట్టి మురళీకృష్ణ గారికి, మా యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లా నుంచి మా సత్పల్లి సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు డివిజన్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చిన జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శుంకర నాగవాసు నాయుడిని చింతలపూడి శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ అభినందించారు. జర్మనీలో జరిగిన వరల్డ్ ట్రాన్స్లేట్ గేమ్స్లో వాసు నాయుడు పాల్గొన్నారు. 5000 మీటర్ల రేస్ వాక్ పందెంలో ప్రపంచ స్థాయిలోనే ద్వితీయ స్థానం సాధించి రజక పథకం పొందారు. ఈ సందర్భంగా చింతలపూడిలోని క్యాంపు కార్యాలయంలో వాసు నాయుడును ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. తన నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని దేశఖ్యాతిని పెంచడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వాసునాయుడు మరిన్ని పోటీలలో పాల్గొని దేశఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తడికలపూడి సొసైటీ చైర్మన్ తూత బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
2 రోజుల కిందట అదృశ్యమైన హెడ్ కానిస్టేబుల్ కథ విషాదాంతమైంది. జంగారెడ్డిగూడెం పోలవరం సబ్ డివిజన్ల పోలీసులు 2 రోజులుగా అహర్నిశలు కష్టించిన ఫలితం లేకపోయింది. ఇంటికి వెళుతున్న తరుణంలో ఆయన్ను మృత్యువు కబళించడంతో చివరకు ఎర్రకాలువలో శవంగా తేలారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన బుడుపుల సుబ్బారావు ప్రస్తుతం తడికలపూడి టి నర్సాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వగ్రామం వెళ్లేందుకు టి నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం మీదుగా శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అప్పలరాజుగూడెం వద్ద ఎర్ర కాలువ దాటుతున్న క్రమంలో నీటి ఉధృతికి ఆయన కాలువలో పడిపోయారు. అయితే ఇంటికి రాకపోవడం, చరవాణి పని చేయకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం తడికలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలువురు ఎస్ఐలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సుబ్బారావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా ఆదివారం అప్పలరాజుగూడెం ఎర్ర కాలువలో అతడి ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన పోలీసులు కాలువ ఉధృతికి కొట్టుకుపోయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చి గజ ఎత్తుగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సుబ్బారావు మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరంలోని ఎర్ర కాలువ వద్ద గుర్తించి బయటకు తీశారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సుబ్బారావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పరిధిలో తడికలపూడి టి నర్సాపురం మండలాల్లో ఎస్బీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సుబ్బారావు అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ గారు గత రాత్రి విధుల్లో భాగంగా టి నర్సాపురం మండలంలోని మధ్యాహ్నపారిగూడెం పరిసర గ్రామాల్లో అప్పలరాజుగూడెం ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అప్పలరాజుగూడెం పక్కన ఉన్నటువంటి ఎర్రకాలువ సడన్గా ఉధృతంగా రావడం వల్ల దాన్ని అంచనా వేయలేక ఇతను కాలువలోకి వెళ్ళడంతో మోటార్ సైకిల్తో సహా కొట్టుకొని పోవడం జరిగింది. కుమారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తడికలపూడిలో కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న ఈరోజు తీవ్రంగా గాలించి డ్రోన్ సహాయంతో, ఫైర్, ఇతర ఫిషర్మెన్స్ అందరి సహాయంతో గాలించి ఈరోజు మధ్యాహ్నం డెడ్ బాడీని ఏ పోలవరం సమీపంలో ఎర్రకాలువలో ట్రేస్ చేయడం జరిగింది. ఇది కాలువ వస్తున్నటువంటి వేగాన్ని అంచనా వేయలేక సుబ్బారావు ప్రమాదవశాత్తు కొట్టుకొని పోవటం వల్ల ఈ మరణం సంభవించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం జిల్లా కార్యదర్శిగా నియమితులైన మహమ్మద్ ఉమర్ షరీఫ్కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో షరీఫ్కు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అభినందనలు తెలిపారు. అదేవిధంగా యువ నాయకులు జెట్టి సత్య ఆదిత్య, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, నాయకులు గురజాల పార్థసారథి, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు షరీఫ్కు అభినందనలు తెలిపారు. పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గణేష్ అపార్ట్మెంట్లో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో స్వామివారి లడ్డు ప్రసాదానికి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో తడికమళ్ల తారకం పాల్గొని స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఈ అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలను జరుపుతున్నామన్నారు. ఈ ఏడాది జరిగిన లడ్డు వేలంపాటలో స్వామివారి ప్రసాదాన్ని తాను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉంటూ వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా వేలంపాటలో లడ్డు ప్రసాదం దక్కించుకున్న తారకానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముప్పిడి అబ్బులు మృతి కార్మిక వర్గానికి తీరని లోటని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ తెలిపారు. ఈ నెల 24న మృతి చెందిన ఐఎఫ్టియు జంగారెడ్డిగూడెం డివిజన్ ఉపాధ్యక్షులు ముప్పిడి అబ్బులు సంతాప సభ సోమవారం ధర్మన్న స్మారక భవనంలో జరిగింది. ఐఎఫ్టియు డివిజన్ ప్రధాన కార్యదర్శి మంచిలిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో రమణ మాట్లాడుతూ సివిల్ సప్లై జిల్లా సహకార సొసైటీ ముఠా మేస్త్రిగా అబ్బులు వివాదరహితుడు అని ఎటు మేనేజ్మెంట్కి కానీ ఇటు కార్మిక హమాలీలకు కానీ వివాదాలు వచ్చినప్పుడు శాంతియుతంగా పరిష్కరించేవాడని గుర్తు చేసుకున్నారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం విచారకరమని వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కారం రాఘవ, ఈ భూషణం, కె రామలక్ష్మి, సిరిబత్తుల యేసు, గంపల వెంకటేశు, పొడితోలు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24న ఐఎఫ్టియు జంగారెడ్డి డివిజన్ ఉపాధ్యక్షులు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సివిల్ సప్లై డిసిఎంఎస్ మేస్త్రి మిత్రుడు కామ్రేడ్ అబ్బులు హార్ట్ అటాక్తో అకాల మరణం చెందారు. సుమారు 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకుడు ఐఎఫ్టియు కార్మిక ఉద్యమాల్లో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు. రైస్ మిల్లులకు వేతనాలు పెరగాలన్నా, పొగాకు కార్మికులకు వేతనాలు పెరగాలన్నా, భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసమైనా, వారి సివిల్ సప్లై డిసిఎంఎస్ రేట్లు పెరగాలన్నా ఏ పోరాటంలో ముందుండి తను ఒక మేస్త్రిగా తన కార్మికులను కూడా కదిలించి చాలా చురుకైన పాత్ర వహించాడు. అటువంటి మిత్రులను కోల్పోవడం ఆ కుటుంబానికే కాకుండా పట్టణ కార్మిక వర్గానికి కూడా తీవ్ర లోటు. పెదవేగి మండలం విజయరాయిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటుపై సెప్టెంబర్ 4వ తేదీన కోకో రైతుల రాష్ట్ర అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. విజయరాయిలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 4న పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్లోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న కోకో రైతుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సుకు రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు, నాబార్డు ఉద్యాన శాఖ అధికారులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని వివరించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేసి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో మున్నంగి సుబ్బారెడ్డి, గుదిబండి వీరారెడ్డి, పాలడుగుల నరసింహారావు, కోనేరు సతీష్ బాబు, మోరంపూడి సుబ్రహ్మణ్యం, ఆలపాటి శ్రీనివాసరావు, గుంటూరి వెంకటరాజు, తేజకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల అంటే సెప్టెంబర్ 4వ తారీఖున విజయరాయిలో కోకో రైతుల రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న కోకో రైతులందరినీ కూడా ఐక్యం చేసి కోకో రైతుల ఉత్పత్తిదారుల సంస్థని అంటే ఎఫ్పిఓ అని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ ఎఫ్పిఓ అవగాహన కోసం అని చెప్పి విజయరాయిలో ఈ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 4వ తారీఖున విజయరాయిలోని గాంధీనగర్లో గల సీతారామ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సదస్సు జరుగుతుంది. దీనికి ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఇతర అన్ని జిల్లాల నుండి కూడా కోకో రైతులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డిఐజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారిని, అట్లాగే రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు గారిని, అలాగే నాబార్డు డిడిఎం గారిని, డిహెచ్ఓ గారిని, ఇతర పెద్దల్ని, ప్రముఖులందరినీ కూడా ఈ సదస్సుకి ఆహ్వానిస్తూ ఉన్నాము. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మానస సరోవర్ విల్లాస్లో ముగిసిన వినాయక చవితి వేడుకలు, వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న మానస సరోవర్ నివాసితులు. జంగారెడ్డిగూడెంలోని కుర్రువారి వీధిలో మట్టి వినాయక విగ్రహాన్ని
సాంప్రదాయబద్ధంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహణ, అత్యంత భక్తి శ్రద్ధలతో నీళ్లు పోసిన మహిళలు. జంగారెడ్డిగూడెంలోని డాంగే నగర్లో విఘ్నేశ్వరుడికి 108 రకాల నైవేద్యాల సమర్పణ. గ్రామోత్సవంగా వినాయక మండపం వద్దకు చేరుకున్న మహిళలు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.